ఎంతో టేస్టీగా స్ట్రీట్ స్టైల్‌లో చేసుకోవాల్సిన మిరపకాయ బజ్జీని ఎలా చేసుకోవాలి? వీటిని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే స్ట్రీట్ స్టైల్ రావాలంటే ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా నేను ఒక 20 పచ్చిమిర్చి అనేవి తీసుకున్నానండి. బజ్జీ మిర్చి ఇలా ఉంటేనే మనకి మిరపకాయ అనేది టేస్ట్ ఉంటుందనమాట. దీనికి మనం ఇప్పుడు పిండి అనేది కలుపుకుందాం. నేను 2 కప్పుల బావు వరకు శనగపిండి అనేది తీసుకున్నాననమాట. శనగపిండి అనేది జల్లించుకోవడం వల్ల మనం బజ్జీ అనేది చక్కగా వస్తుంది. పిండి అనేది మిరపకాయకి మంచిగా అంటుకుంటుందనమాట. సో, అందుకనే బజ్జీ మిర్చిని ఏసేటప్పుడు శనగపిండికి చిన్న టిప్ ఏంటంటే బాగా జల్లించుకోవాలి. అలా జల్లించుకున్నప్పుడే మనం బజ్జీ ఏస్తున్నప్పుడు పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కలిసి మనకి మిరపకాయకి మంచిగా అంటుకుంటుందనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు నేను 2 కప్పుల వరకు శనగపిండి అనేది తీసుకున్నానండి. నేను తీసుకున్న 20 బజ్జీ మిరపకాయలకి కొలతనే చెప్తున్నాను. మీరు తీసుకున్న మిరపకాయలను బట్టి శనగపిండి అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా అలాగే ఇలాంటి వేస్ట్ అనేది మొత్తం జల్లించుకొని మనం శనగపిండి అనేది తీసుకుందాము. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ముఖ్యంగా ఈ కలుపుకునే విషయంలోనే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పుని, రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ శనగపిండిని కలుపుకోవాలన్నమాట. శనగపిండి కలుపుకునేటప్పుడు వాటర్ని ఒక్కసారి యాడ్ చేయొద్దండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తంగా ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ని ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ శనగపిండిని మెత్తగా అంటే చేత్తో నలుపుకున్నట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఈ విధంగా శనగపిండిని వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అనేది వేళ్ళతో గట్టిగా తాగుతున్నట్టు కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి శనగపిండి ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ అనేవి ఒక గ్లాస్ వరకు అయితే నాకు పట్టాయండి. చూడండి, శనగపిండిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న శనగపిండిని మనం ఇప్పుడు శనగపిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎలా ఉండాలనేది చూడండి. కొంచెం వాటర్ పోసి మనం చేతితో తాగుతున్నప్పుడు అది జారుగా ఉండాలి. అలా అని మరీ పల్చగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తాను చూడండి. పిండి అనేది ఎలా ఉండాలనేది చూడండి. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు పిండి అనేది మనం చేతితో తాగినప్పుడు ఎలా ఉండాలనేది చేతిలో చూపిస్తాను చూడండి. అలా అని చేతికి బాగా అంటుకోకూడదు, అలా అని మరీ జారిపోకూడదు అనమాట. ఇలా ఉంటే పిండి అనేది మనం పర్ఫెక్ట్గా బజ్జీని యాడ్ చేయొచ్చు అనమాట నూనెలోకి. ఇప్పుడు ఇది కలిపి పక్కన పెట్టుకొని మిరపకాయలోకి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం. ముందుగా శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, అందులోకి వామ్ అనేది తప్పకుండా యాడ్ చేయాలి. మిరపకాయలు అనేవి శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత వీటిని సన్నని ఘాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈలోపు ఈ శనగపిండిలోకి 2 స్పూన్ల వరకు వామ్ అనేది యాడ్ చేయాలండి. ఈ విధంగా వామ్ యాడ్ చేసి శనగపిండిని స్టఫింగ్ పెట్టుకుంటే మిరపకాయ బజ్జీ చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే స్ట్రీట్ స్టైల్ రావాలంటే తప్పకుండా ఇవనేవి యాడ్ చేయాలన్నమాట. ఉప్పులో కొంచెం వాములోకి చిటికెడంత ఉప్పు కూడా యాడ్ చేయాలి. అది కూడా చూపిస్తాను. ఈ విధంగా వామంతా కలుపుకొని శనగపిండిలోకి ఇప్పుడు ఉప్పు అనేది కొంచెమే యాడ్ చేయండి. మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఎందుకంటే బజ్జీ పైన పిండిలో ఉప్పు ఉంటుంది. మళ్ళీ స్టఫింగ్లో ఉప్పు ఎక్కువైపోతే మనం బజ్జీ తినలేమన్నమాట. సో, ఈ విధంగా ఉప్పు అనేది యాడ్ చేసి ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం మిరపకాయకి ఘాట్ అనేది పెట్టుకుందాము. ఇంకొక విషయం ఏంటంటే మిరపకాయ ఘాట్ పెట్టుకునేటప్పుడు చివరి వరకు మిరపకాయని కట్ చేయకూడదండి. అలాగే మిరపకాయ వంకున్న వైపు వదిలేసి వంకు తిరగని వైపు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్ వరకు పెట్టుకోకుండా కొంచెం వదిలేసి మనం ఇలా ఘాట్ పెట్టుకోవడం వల్ల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మిరపకాయ చక్కగా వేగుతుంది. అలాగే మిరపకాయలోపే స్టఫింగ్ అనేది కూడా కొంచెం క్రిస్పీగా ఎగుతుందనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు మిరపకాయలన్నిటికీ ఈ విధంగా కట్ చేసుకొని స్టఫింగ్ అనేది పెట్టుకోవాలండి. మనకి ఈ వాము కొంచెం శనగపిండి పెట్టి స్టఫింగ్ అంచడం వల్ల తొందరగా డైజెషన్ అవుతుంది. అలాగే గ్యాస్ పట్టకుండా ఉంటుందన్నమాట. బజ్జీ మిరపకాయ స్ట్రీట్ స్టైల్ చేయాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని
మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు మనం ఈ మిరపకాయలన్నిటిని స్టఫింగ్ అనేది పెట్టుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటినీ స్టఫింగ్ అనేది పెట్టేసుకున్నాం అనమాట. చూడండి ఇంతేనండి. ఎంతో అరే అలా అని మరి ఎక్కువ శనగపిండి పెట్టొద్దు. కొంచెం చేతితో వచ్చిన వరకు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత మిరపకాయ బజ్జీ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. మిరపకాయని కట్ చేసాం చూడండి, అటువైపు లోపలికి పిండిలోకి ముంచి ఈ విధంగా ఘాటు పెట్టిన వైపు కొంచెం గీరి ఈ విధంగా నూనెలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనం స్టఫ్ చేసుకున్న శనగపిండి అనేది బయటికి రాకుండా చక్కగా మిరపకాయలు అనేవి బాగా వేగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా బజ్జీ మిర్చి అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అలాగే స్ట్రీట్ స్టైల్ బజ్జీ మిర్చి అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ విజిట్ చేసి మరెన్నో వీడియోలు చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. చూడండి మిరపకాయ చక్కగా మంచిగా ఫ్రై అవుతుంది. అలాగే చూడండి మిరపకాయ బజ్జీ అనేది చాలా పొంగుతూ ఫ్లఫీగా అనేది వస్తాయన్నమాట. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి వెంబడిని గరిటె అనేది పెట్టకండి. మిరపకాయకున్న పిండి అనేది అంటే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. 1 నిమిషం అలా వేసిన తర్వాత లైట్గా వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం మిరపకాయలని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. ఓవరాల్గా స్ట్రీట్ సైడ్ బజ్జీ మిర్చి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూడండి కలర్ అనేది ఈ విధంగా వచ్చే వరకు బజ్జీ మిర్చిని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే మిరపకాయ కూడా చూసారు కదా ఎంత బాగా కాలిందో. ఇవి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం స్ట్రీట్ స్టైల్ బజ్జీ మిర్చి అనేది రెడీ అయిపోయింది. అలాగే కొంతమందికి ఈ స్టఫింగ్ కూడా అంటే ఉల్లిపాయలు అలాగే లెమన్ కొంచెం సాల్ట్ వేసిన స్టఫింగ్ పెట్టుకొని తింటాం అలవాటు. కొంతమందికి ప్లెయిన్ తింటాం అలవాటు. అలాగే ఓవరాల్గా స్ట్రీట్ స్టైల్ బజ్జీ మిర్చి అనేది రెడీ అయిపోయింది. మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ విజిట్ చేసి మరెన్నో వీడియోలు చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు బజ్జీ మిర్చి ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకొని కూడా తినొచ్చు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.